బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ముందుకొచ్చారు. హన్మకొండ జిల్లా కాజీపేట సోమ్ని గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండిపోయారు. ప్రస్తుతం జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక నరహరిపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా వివిధ ప్రొడ్యూస్ కమిటీ సభ్యులు, అదేవిధంగా స్పెషల్ గెరిల్లా కమిటీ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున కూడా లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 816 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి మహారాష్ట్ర లాంటి ఏరియాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపుతుంటే తెలంగాణలో మావోయిస్టులను మానవతా దృక్పథంతో వారికి పునరావాసం కల్పించడం కోసం జనజీవ స్రవంతిలో కలవాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి సీఎం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. ఆయన భార్యతో కలిసి పోలీసులు లొంగిపోయారు. పసునూరి నరహరి అలియాస్ సంతోష్ గా గుర్తింపు. సంతోష్ అన్నగా అతనికి పేరుంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందినటువంటి నరహరి గత 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. అతను మావోయిస్టు పార్టీ అగ్రనేతగా అతనికి పేరుంది. జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు నరహరి కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉన్నటువంటి మన నరహరి కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ముందు లొంగిపోయారు. ఇదే కోవలో మరికొంతమంది లొంగిపోయే అవకాశం ఉంది. మరొక అగ్రనేతగా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి గణపతిని కూడా జనజీవ స్రవంతిలోకి రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు, సూచిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆపరేషన్ కగార్ కెతుకు తలపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వైపు మార్చి లోపే మొత్తం మేము మావోయిస్టు పార్టీని పూర్తిగా దురముట్టిస్తామని కేంద్ర హోంశాఖ పదే చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు చాలా మంది అగ్రనేతలంతా కూడా లొంగిపోతున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు నరహరి కూడా లొంగిపోయారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.